శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. భక్తులు 3 తరగతులకు చెందున్నారు. అధమ తరగతి భక్తుడు భగవంతుడు అదుగో అక్కడున్నాడంటాడు ఆకాశాన్ని చూపిస్తూ. మధ్యతరగతి భక్తుడు భగవంతుడు హృదయ మధ్యంలో అంతర్యామి రూపంలో నెలకొని ఉన్నాడు అంటాడు. ఇక ఉత్తమ భక్తుడు భగవంతుడే సర్వము అయి ఉన్నాడు, మనకు కనిపిస్తున్నదంతా భగవంతుని విభిన్న స్వరూపాలే అంటాడు. భగవద్ దర్శనం కలిగితే సంశయాలన్నీ సమసిపోతాయి. వినడం వేరు, ప్రత్యక్షంగా చూడటం వేరు. వినడం వలన 16 అణాల విశ్వాసం అంటే 100కి 100 పాళ్ళ విశ్వాసం కలగదు. ప్రత్యక్షంగా చూసినప్పుడు విశ్వసించకపోవటం అంటూ ఉండదు. భగవద్ దర్శనం కలిగితే కర్మత్యాగం సంభవిస్తుంది. అలాగే నా నుండి పూజ నిలిచిపోవటం జరిగింది. కాళికాలయంలో పూజ నిర్వర్తిస్తూ వచ్చాను. ఒకరోజు హఠాత్తుగా సర్వము చిన్మయమై ఉన్నట్లు చూపబడింది. ఉద్ధరిణి, పంచపాత్ర, వేదిక, వాకిలి అన్నీ చిన్మయమే. మనుష్యులు, జీవజంతువులు అన్నీ చిన్మయం. తక్షణమే ఒక పిచ్చివాడిలా 4 ప్రక్కల పువ్వులు విరజమ్మాను. కంటపడిన దాన్నల్లా పూజించడం ఆరంభించాను. ఒకరోజు శివుని శిరస్సుపై బిల్వపత్రాన్ని ఉంచబోయాను. అప్పుడు ఆ విరాట్ మూర్తియే శివుడనే దర్శనం నాకు కలిగింది. నాటి నుండి శివుణ్ణి విగ్రహ రూపంలో పూజించడం ఆగిపోయింది. ఒకరోజు పువ్వులు కోస్తూ ఉన్నాను. హఠాత్తుగా ప్రతి పువ్వుల మొక్క ఒక పువ్వుల గుత్తిగా ఆ విరాట్ మూర్తిని అలంకరించినట్లుగా చూశాను. నాటి నుండి పువ్వులు కోయటానికి స్వస్తి చెప్పాను. మనిషిని అట్లాగే నేను చూస్తూ ఉన్నాను. భక్తుడు అఖండ సచ్చిదానందాన్ని అంగీకరిస్తాడు, జీవజగత్తులను అంగీకరిస్తాడు. కానీ యోగి మార్గం వేరు. అతడు పరమాత్మలో ఐక్యమైపోతాడు. ఒక్కదానిలోనే భగవంతుని దర్శించేవాడు పరిమితుడైన జ్ఞాని సుమా.